ఒక ఆశ్చర్యకరమైన అంశం చోటు చేసుకుంది. బహుశా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇలాంటి అంశాలు రేరుగా కనిపిస్తాయో. ఎందుకంటే పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి క్యూ కట్టారా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది. ఇటు మరోవైపు కాంగ్రెస్ పార్టీకి క్యూ కట్టారంటూ గేట్లు ఓపెన్ చేశామంటూ ఇక మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వస్తున్నారు, విలీనం కాబోతుంది అంటూ రకరకాలుగా చెప్పారు. కానీ వాస్తవం దానికి విరుద్ధంగా ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గర్వాపస్ ప్రోగ్రాం అయితే పూర్తి స్థాయిలో ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి చాలా సంతోషంతో మళ్ళీ తిరిగి వాళ్ళ సొంత ఇంటికి చేరుకున్నట్టుగా సంబరపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈరోజు ఉదయం కొన్ని వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి చూస్తారు. వాటికి సంబంధించి కూడా ఒకసారి మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం జరిగింది, ఎందుకోసం ఈ నేతలంతా పూర్తి స్థాయిలో కూడా వచ్చిర్రు, అసలు ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించి ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఆ చర్చకు సంబంధించి మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది అంటూ ఒక్కసారి మనం ఆ అంశానికి సంబంధించి కూడా చూద్దాం. ఇగో ఇది ప్రధానంగా ఉదయం నుంచి కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఏంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను బెదిరించు, బ్లాక్మెయిల్ చేసు, పూర్తి స్థాయిలో కూడా ఎట్లనైనా చెప్పి వాళ్ళని చేర్చుకోవాలనే ఒక వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కానీ వాస్తవ కోణం మరోలా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. మీకు ఇక్కడ కనబడుతున్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అండి, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అన్నట్టు. ఒక్కసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్కరిగా పూర్తి స్థాయిలో కూడా అసలు ఏం జరిగింది అనేది ఆరా తీసే ప్రయత్నం అయితే మొదలుపెట్టినాం. ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులు ఏంటి, దాంతోపాటు ఎన్ని రోజుల పాటు దాదాపుగా 7 నెలల పాటు జరిగిన వ్యూహం ఏంటి అనేది ఆరా తీసే ప్రయత్నంలో భాగంగా కొన్ని విస్తుపోయే నిజాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. వాటన్నింటినీ కూడా మనం చర్చిద్దాం. రైట్, దానికంటే ముందు ఒకసారి మీరు చూడాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఒక అంశం కనబడుతుంది. ఏంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరొకసారి ఆ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను చాలా రకాలుగా కూడా ఎట్లా అంటే పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న మంత్రులు, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి అంటే రకరకాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కార్యక్రమం మొదలుపెట్టిళ్ళు. అంటే ఒక్కొక్కరిని కాదండి, చాలా వరకు కూడా మీకు ఇక్కడ చూడొచ్చు. బీఆర్ఎస్లోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కలిసి పార్టీలో కొనసాగుతానంటూ కూడా చెప్పారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. అయితే నిజానికి ఏం జరిగింది, వాస్తవ కోణం ఏంది అంటే దీనికి సంబంధించిన సంఘటన మనం ఆరాధీసే ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు చాలామంది దాదాపుగా 10 మందికి పైగా అనుకుంటా వాళ్ళందరూ కూడా ఏం చేసిళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిళ్ళు. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి గర్వాపస్ లెక్క వీళ్ళందరూ కూడా ఎటు వెళ్ళంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఎందుకు పోయారు అని ఆరాధిస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. ఇక్కడ కొందరిని వాళ్ళ యొక్క వ్యాపారాల మీద దెబ్బకొట్టడం, దాంతోపాటు ఇంకొకరికి కనీసం ప్రోటోకాల్ పాటించకుండా అవమానకరంగా చేయడం, ఇంకొకరిని నానా రకాలుగా కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది స్వయంగా బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిన కొంతమంది ఎమ్మెల్యేలు నాకు ప్రత్యేకంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సరే, ఎందుకు ఇట్లా జరిగింది, ఏం కథ అనేది మనం చాలా లోతుగా విశ్లేషించే భాగంలో ఒక లీస్ట్ కూడా మన దగ్గరికి వచ్చింది. సరే, వీళ్ళంతా ఎవరు, ఏం కథ అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి ఏంది అంటే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నాను అంటూ ఒక స్పష్టమైన సంకేతాన్ని అయితే ఇవ్వబోయిండు. అయితే ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, దాంతోపాటు కొంతమంది రకరకాలుగా స్పందించారు. ఏమని అంటే కేటీఆర్ని కలిసినంత మాత్రాన ఏంది కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినట్టేనా, బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినట్టేనా అంటూ కొంతమంది చెప్పారు. ఇంకొంతమంది వాదన ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక, కాంగ్రెస్ పార్టీలో నచ్చక, కాంగ్రెస్ పార్టీలో చిరాకులేసి ఎందుకురా బాబు, వద్దు బాబోయ్ ఈ కాంగ్రెస్, బాయ్ బాయ్ కాంగ్రెస్ అంటూ బాయ్ బాయ్ చెప్పి వచ్చే ప్రయత్నం ఇంకో పక్కన కొనసాగుతుంది. అయితే ఇంకా కొంచెం లోతుగా వెళ్ళే ప్రయత్నం చేసిన దాంట్లో భాగంగా కొన్ని అంశాలు కూడా వచ్చినాయి. వాటిని చూసే ప్రయత్నంలో చూస్తే ఒకసారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన వలసవాదులు అనుకోవచ్చా, వాళ్ళ ఏంది అంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం వేరు అనుకోవచ్చా, వాళ్ళను చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టి తీసుకున్నారనుకోవచ్చా,
లేకపోతే మరే ఇతర కారణాలైనా అనుకోవచ్చా అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొట్టమొదటిగా నేను ఏం చేస్తానంటే పటాన్ చెరువుకు సంబంధించిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కావచ్చు, షేర్లింగంపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే అరికెప్పుడు గాంధీ కావచ్చు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య కావచ్చు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కావచ్చు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు అంటే కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళు. వీళ్ళందరూ ఏం చేసిల్లంటే కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టి వెళ్ళిపోయారు. సరే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయినా సరే మనోడైనా మందోడైనా మన పార్టీ మీద ఉన్నాడు కదా అన్న సంతోషంగా ఉన్నాడా అంటే చెద్దరు కప్పుకొని పోయి బాత్రూంలో ఊకొని ఏడవాల్సిన సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. అక్కడ వాళ్ళకి సంబంధించిన సరి అయిన గుర్తింపు లేదు, వాళ్ళను కనీసం ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి పట్టించుకోడు. అక్కడ ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్న కాడ ఏంది అంటే వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి చాలా రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి, ఇక రకరకాలుగా హింస పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా వద్దు. మనం ఏ పార్టీ మీద గెలిచినాం, ఏ సిద్ధాంతాల కోసం అయితే ఉన్నామో మనం గాడి పోతేనే మంచిగా ఉంటుంది, బీఆర్ఎస్నే గౌరవం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనల్ని మంచిగా చూసుకుంటుంది. ఈ లత్తకోరు కాంగ్రెస్ పార్టీ పోతే అవమానాల పాలు సిగ్గుచేట అవుతున్నది అంటూ చాలా రకాలుగా కూడా ఎమ్మెల్యేలు వాళ్ళు ఈ భాషను ఏంది అంటే ఒక్కొక్కరికి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సరే నేను ఏం చేసిన అంటే ఈ 10 మందిలో కొంతమందికి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిన, నేరుగానే మాట్లాడే ప్రయత్నం చేసిన. అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు ఎందుకు విడిచి వెళ్ళిపోయిళ్ళు, బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళడానికి గల కారణాలేంటి, అసలు బీఆర్ఎస్ పార్టీ నుండి మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళడం ద్వారా మీకు వచ్చిన లాభం ఏంటి, బీఆర్ఎస్ పార్టీ నుండి మీరు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉద్ధరించింది, కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన గౌరవం ఏంది, కాంగ్రెస్ పార్టీలో మీకు దక్కిన హోదా ఏంది, కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంది అని నేను అడిగే ప్రయత్నం, సవాలొచ్చే ప్రశ్నలు అడిగిన. సరే వీళ్ళ 10 మందిని కూడా ఇంటర్వ్యూలు అడిగిన. సరే మనం వైఆర్టీవీకి సంబంధించి ఎన్నికల సమయంలో కొన్ని ఇంటర్వ్యూలు చేసినా ఇప్పటి వరకు చేయలే. ఈ ఇంటర్వ్యూలకు సంబంధించి వాళ్ళని అడిగే ప్రయత్నం చేసిన. ఏంది అంటే ఇక ఏంటంటే గుండె జల్లు మనాలి, ఇక ఉండాలి లేకపోతే పీక్తే వీకాలి అనే కోణంలో వాళ్ళను అస్త్రశస్త్రాలు సిద్ధం చేసి వీళ్ళ దగ్గర పోయిన. ఇందులో ఒక 5గురు నాతో అప్రోచ్ అయ్యాను. అన్న ఆడుంటేనన్నా ప్రశాంతంగా ఉన్నాం, మనశ్శాంతిగా ఉన్నాం. అక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడు. రకరకాలుగా కూడా మాకు అనేక రకాలుగా కూడా సహాయం ఉండేది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత నానా ఇబ్బందులు పడుతున్నామంటూ కేటీఆర్ దగ్గరికి వచ్చి వాళ్ళ గోడు వెళ్ళబోసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. అంటే పార్టీలో చేంజ్ చేసుకోవడానికి రకరకాలుగా ఇబ్బందులు పడ్డప్పటికీ, అంటే పార్టీలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆయన సిద్ధం చేసుకుని ఏ విధంగానైనా రప్పించాలి, ఎలాగైనా గుంజుకు రావాలనే కార్యక్రమం మొదలుపెట్టిండు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో మన దగ్గర ఉన్న ఈ 10 మంది పేర్లకు సంబంధించి దాంతోపాటు మరో కొంతమంది అంటే హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అంటే మేయర్లుగా లేకపోతే జిల్లా చైర్పర్సన్లుగా ఎమ్మెల్సీలుగా లేకపోతే ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులందరినీ వీళ్ళని నేను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేసిన. ఎందుకు అంటే పద్మవ్యూహంలో మనం ఆట మొదలు పెట్టినాం కాబట్టి అర్జున్ లెక్కనే వాడాలి. మన అభిమన్యులు లెక్క ఉండి అలా చిక్కుకొని ఆగమాగం అయితే మనకు సంబంధం ఉండదు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పునర్నిర్మాణానికి కేసీఆర్ ఏ విధంగా వ్యూహరచన చేస్తున్నాడో, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కేటీఆర్ హరీష్ రావు ఏ విధంగా కష్టపడుతున్నారో, ఇదే విధంగా కూడా ఈ పార్టీని వీళ్ళని ఏంది అంటే నాయకులను నమ్ముకొని వాళ్ళు అప్పుడు పూర్తి స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు నేడు ఇబ్బందులు తలెత్తుతూ ఉంటే కనీసం పట్టించుకోలేని పరిస్థితి కనబడింది. అయితే దీంట్లో ప్రధానంగా కూడా మీకు కనబడుతున్న ఎమ్మెల్యే లిస్టు 10 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు నానా రకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక బయటికి రాలేక చాలా ఇబ్బంది పడుతున్నారట. వీళ్ళ బాధ నాకు తెలిసి వర్ణాతీతం. ఒక్క మాటలో చెప్పాలంటే తాగినోడు కనుక సోయి సొప్పు దాకా ఎక్కడ పడతాడో తెలియదు కదా. వీళ్ళు తాగకుండానే బాత్రూంల దగ్గర పోయి ట్యాపులు ఆన్ చేసి ఏడ్చే రకాలు ఆ పరిస్థితి వచ్చింది. అంటే ఒకసారి ఆలోచించాలి మీరు. పార్టీని వీడినంత మాత్రాన ఏంటంటే క్షణికావేశంలో బీఆర్ఎస్ పార్టీని విడి ఇప్పుడు ఏమైనా తప్పు చేస్తాంరా బాబు అనుకుంటే ఇప్పుడు ఏమంటారు, లబో దిబ్బో అంటారు. అదే కదా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇటు ఏంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర హరీష్ రావు కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా అప్రోచ్ అవుతున్నారు. అది రహస్యంగా అప్రోచ్ అయ్యి నేను మన పార్టీలోనే కొనసాగుతాను, నేను ఏడి పోలే, పోయి తప్పు చేసినా ఇక నేను బోను అనే ప్రయత్నం మొదలుపెట్టాను. అయితే ఇది తప్పెవరిది అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి ఎంత పెద్ద తప్పు చేసిండు అంటే ఆయనకు తెలియకుండానే ఆయన చాలా పెద్ద తప్పు చేసిండు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఆయన చేసిన పెద్ద ఘోరమైన తప్పిదం. ఎందుకు అంటే దీనిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన
ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కూడా వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. దానికి ఉదాహరణ జీవన్ రెడ్డికి సంబంధించిన కాన్సెన్సీకి సంబంధించి మనం చూస్తాం. అక్కడ ఉన్న నియోజకవర్గ పరిస్థితులను చూసాం. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి ఎంతమంది వస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నారు అనేది ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. సో మొత్తానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి కదిలి రావడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రస్తుత మంత్రి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన సంకేతాలు ఇచ్చిండు. ఇక మొట్టమొదటిసారిగా మనకు ఏంది అంటే అందిన సమాచారం మేరకు ఫస్ట్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిలో తిరిగి ఇదే బీఆర్ఎస్ పార్టీకి రావడానికి వీళ్ళు సిద్ధపడ్డారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ మంత్రి గారు తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 ఎమ్మెల్యేలు అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ హస్తం పార్టీ గుర్తు మీదనే గెలిచిలు. సో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళు కూడా 5 ఎమ్మెల్యేలు ఓ మంత్రి దాదాపుగా 8 మంది రావడానికి 8 నుండి 10 మంది రావడానికి సిద్ధపడ్డారు. దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనం ఉత్కంఠంగా ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు కేసీఆర్ని కలవడానికి మేము వస్తాం, మీరు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయండి, ఖచ్చితంగా కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పినప్పటికీ ప్రజా తీర్పును గౌరవిస్తూ నేను ఒక నాయకుడిగా ఒక ఉద్యమ నేతగా ప్రజల తీర్పునే గౌరవిస్తా, అలాంటిది ఏది ఉండదని చెప్పిండు. అయినప్పటికీ మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకున్నా పర్వాలేదు, కానీ మేము మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోతున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండడం మా వల్ల కాదు, మేము ఎలాగైనా పార్టీ మారడానికి సిద్ధపడ్డామంటూ కూడా కొరియర్లో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో ఇది ఇక్కడ ఉంటే ఇప్పుడు కొత్త ప్రచారం మొదలవుతుంది. ఏంది అంటే నేను ఇప్పుడే సోషల్ మీడియాలలో చూసిన ఏంది బీఆర్ఎస్ పార్టీనట బీజేపీలో విలీనం చేస్తున్నారని తలకు మాసిన సన్నాసులందరూ కూడా ఘోరమైన చర్చ జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ను బీజేపీలో ఎందుకు విలీనం చేయమంటున్నారు అంటే ఇప్పుడు రాబోయే అసెంబ్లీలలో బీజేపీకి ఇతర రాష్ట్రాలలో ఎట్లా అంటే భయంకరమైన తీర్పిస్తారు. అసలు బీజేపీ వద్దురానాయనో ఈ బీజేపీ పాలనకు దండం అంటూ తీర్పు వస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు చాలా రాష్ట్రాలలో ఇంకెన్నికలు ఉన్నాయి, అక్కడ తెలుస్తుంది అసలు కథ ఏందనేది ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ అహంకారం ఏ స్థాయిలో ఉన్నదో నేల మీదకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే బీహార్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అక్కడ 56,000 కోట్లు, ఇక్కడ 15,000 కోట్లు ఇచ్చి ఇతర రాష్ట్రాలకు కేంద్రం మోసం చేసింది. కాబట్టి ఆల్రెడీ ఆ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే వాళ్ళకు బీజేపీకి పంగనామం పెట్టుడైతే ఖాయం. వాళ్ళకు ఆ రాష్ట్రంలో బీజేపీ అనేది లేకుండా చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలోనట నాకు అందిన సమాచారం ప్రకారం మా అడ్వకేట్ అంటే ఢిల్లీకి సంబంధించి ఒక అడ్వకేట్ను నేను అడిగే ప్రయత్నం చేసిన. ఆయన చాలా క్లారిటీగా చెప్పిండు ఈ విషయంలో. నేను బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి ఎవరైతే విషయ ప్రచారం చేస్తున్నారో బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది అని విషయ ప్రచారం చేస్తున్నారో వాడు ఎవడైతే మాట్లాడిండో మీ ఎడవకాలు చెప్పు తీసి కొట్టుర్రి అనేది ఒక సంకేతం. రెండో సంకేతం ఏంది అంటే ఇక్కడ బీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ చేస్తారు. ఎట్లా అంటే కవిత విషయంలో జైల్లో ఉన్నది కాబట్టి ఎట్లనైనా వీళ్ళను ఏ విధంగానైనా మన దగ్గరికి తెచ్చుకోవాలనుకుంటారు. కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇతర రాష్ట్రాలు ఏవైతే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయో ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఏంది అంటే భారతీయ జనతా పార్టీకి గట్టి బుద్ధి చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఎట్టి పరిస్థితులలో చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తున్నా ఉద్యమ పార్టీ చాలా ఏంది అంటే పద్మ వ్యూహం లెక్క అద్భుతమైన వ్యూహాలతోని కేసీఆర్ రాబోతున్నాడు. 2028లో తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొకసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. దీంట్లో ఎలాంటి డౌటు ఆలోచన ఇక వద్దు. ఇక ఇంకో అంశం ఏంటంటే దీంట్లో ప్రధానంగా కూడా ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క వ్యూహ పందానికి కూడా మొదలవుతుంది. దాన్ని కూడా మీరు చాలా జాగ్రత్త బీజేపీలో బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుంది లేకపోతే ఇతరత్ర నమ్మకండి. అవసరమైతే బీజేపీలోనే బీఆర్ఎస్లో విలీనం చేయమని అడుగురి. లేకపోతే ఆ మాట్లాడిన ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి చిరుబుర్రు ఆడుతున్నాడు కదా, నోరున్నది కదా, నరం లేని నాలుకనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అన్నాడు కదా, ఆ నాలుకనన్నా కట్ చేద్దాం, లేకపోతే ఆయన తీసుకొచ్చి మనం కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం అన్న చేయమని చెప్దాం. ఎందుకంటే 6 గ్యారంటీలు 13 అంశాలు నువ్వు ఇయ్యలే కాబట్టి ఖచ్చితంగా అమలు చేయలేవు. 100 రోజులు అయిపోయింది. ఆగస్టు 15 తర్వాత నువ్వు కూడా రుణమాఫీ చేయవు, రైతు బంధు ఆగమైపోయింది, మహిళలకు 2,500 ఉండే నువ్వు ఇచ్చినాయని బూటకపు హామీలు కాబట్టి నువ్వే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేయమని అడుగురు. ఎవరన్నా బీజేపీ పార్టీలో విలీనం చేస్తానని పిచ్చి పిచ్చి మాట్లాడితే మాత్రం చాలా క్లారిటీగా కూడా మీరు చెప్పాల్సిన సమాధానం ఏంది అంటే బీఆర్ఎస్ అనేది ఉద్యమ పార్టీ, ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం పుట్టిన పార్టీ. అది దేశ అవసరాలను దేశ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దబోతుంది. త్వరలో మీరు గుర్తుపెట్టుకోర్రి 2024 ఇప్పుడు మిస్ అయింది కావచ్చు, 2028 భారతదేశం
తెలంగాణ తెలంగాణోడి చేతిలో ఉండబోతుంది. ఇది క్లియర్ కట్. తెలంగాణ వ్యక్తి చేతిలో భారతదేశం ప్రధాని పీఠం మన చేతిలోకి రాబోతుంది. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కనుక చూసుకుంటే క్లియర్ కట్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ ఎమ్మెల్యేలు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది రానన్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. సరే, వాళ్ళ పేర్లు ఎందుకు కానీ నేను ఒక్కొక్క జిల్లాకు సంబంధించి చెప్తా ఉన్నా. ప్రస్తుతం వరంగల్ జిల్లాకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. దాంతోపాటుగా మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరి, దాంతోపాటు నిజామాబాద్కు సంబంధించిన వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యే, ఇటు నల్గొండకు సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన పదవులు లేకపోవచ్చు కానీ 4 పేరు మోసిన వ్యక్తులు కూడా బయటికి రావడానికి సిద్ధపడ్డారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న వ్యక్తి సైతం తన వెంట 6 తీసుకురావడానికి సిద్ధపడ్డారు. దాంతోపాటు ఇంకొకరు, అంటే మొత్తం వాళ్ళు ఈయనతో పాటు ఇంకొకరు, అంటే 7 మొత్తం 8 మంది వీళ్ళు రావడానికి సిద్ధపడ్డారు. ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీని వీడిల్లో వాళ్ళందరూ కూడా నేను వత్త బాబోయ్, నాకు వద్దు బాబోయ్ కాంగ్రెస్, బై బాయ్ కాంగ్రెస్, బై బాయ్ కాంగ్రెస్ అని చెప్పేసి ఒక్కొక్కరు కూడా గర్వాపస్ వస్తున్న పరిస్థితి కనబడతాం. అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా క్లారిటీగా కూడా క్లియర్గా కూడా చాలామంది, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా ఆ పార్టీ మీద పూర్తి స్థాయిలో కూడా అసంతృప్తితో ఉన్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు, మాకు ఈ వద్దు, ఈ పదవులద్దు, ఈ లొల్లద్దు అనే కాడ చాలామంది మంత్రులు కూడా ఉన్న పరిస్థితి కనబడతాను. కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. దాన్ని ఆపడం ఎవడి వల్ల కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే చాలా వరకు మనందరికీ తెలిసిందే, ఇదేంది సముద్రం. ఈ సముద్రానికి సంబంధించి మనకేం సముద్రం, సముద్రంలో అలలత్తాయి, ఏది సునామీ వస్తుంది, తుఫాన్ వస్తుంది, రకరకాలుగా వస్తుంది, అది దాంట్లో అదే కొట్టుకుంటుంది. సో మనకు సంబంధం లేని విషయం. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పగ్గాలను ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏంది అంటే మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోరు. కాంగ్రెస్ పార్టీ అధినేత అంటే మల్లికార్జున్ ఖర్గేనో, లేకపోతే సోనియా గాంధీయో, ప్రియాంక గాంధీయో, రాహుల్ గాంధో, లేకపోతే ఈ తెలంగాణ ఇన్ఛార్జికి సంబంధించిన కేసీ వేణుగోపాలో, లేకపోతే డీకే శివకుమారో, ఇంకొకరు ఆధ్వర్యంలో నడుస్తుందంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇక్కడ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ టీడీపీ, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నది. దీనికి సంబంధించి చాలా క్లియర్గా కూడా మనం ఆలోచించవచ్చు. దీన్ని మీరు ప్రస్తుత రాజకీయాలను అంచనా వేయగలిగితే, రాజకీయాలను కనుక మీరు చూస్తూ ఉంటే మీకు చాలా క్లారిటీగా కూడా అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఒక గేమ్ చేంజ్ ఓవర్ కూడా వస్తున్నది. మీరు అందరూ కూడా గుర్తుపట్టుకోవాలి. ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు వస్తున్నారు. ఫస్ట్, అరే ప్రభుత్వానికి సంబంధించి ఏర్పడి 7 నెలలు కాలే, మేము డోర్లన్నీ ఓపెన్ చేసినాం, మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరూ కూడా మొత్తం 39 మందిలో, అంటే ఇటు లాస్యనందితో సంబంధించి 38 మంది, దాంట్లో 10 మంది ఇప్పటికే వేరీగా ఉన్నోళ్ళు కూడా మొత్తం ఉన్నోళ్ళు ఎవరో లేనోళ్ళు రావాలి ఊళ్ళో మొత్తం పార్టీలో జాయిన్ అవుతామంటూ రకరకాలుగా ఆరోపణలు చేశారు కదా. ఇక్కడ రివర్స్ అయిపోయింది. ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరెవరైతే ఇక్కడ బీఆర్ఎస్లు జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా తిరుగు ప్రయాణం పెట్టారు. ఇంకొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలామంది ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు కానీ ఇది చాలా సీరియస్ మాట. ఏంది అనేది ఒక్కసారి ఆలోచించాలి. సరే, కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిళ్ళు, మరి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని వదిలి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తా అంటున్నాడంటే ఆ మంత్రి గారు ఎంత ఆవేదనతోనే ఉన్నారు. మంత్రి పదవి కూడా ఉంది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఇతరత్ర కాదు, ఆయనను ఎంత ఘోరంగా అవమానిస్తున్నారు అనేది ఒకటి. మరి బీజేపీ ఎమ్మెల్యేల జోలికి రేవంత్ రెడ్డి ఎందుకు పోతలేడు అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటన్నా, ఇవి ఎట్లా అంటే ఇద్దరు తోడు దొంగలే. మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఏ ఒక్కరైనా అందరొచ్చి ఏంది తలకు మార్చిన వాళ్ళు అందరూ వచ్చి బీఆర్ఎస్ మీదే ఏడతారు కానీ మరి బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది, తెలంగాణకు బీజేపీ ఏం చేసింది, ఇక్కడ తెలంగాణకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు ఏం చేసిళ్ళు, దాని గురించి మాట్లాడుడైతే లేదన్నా. కేవలం ఏమన్నా అంటే టార్గెట్ బై బీఆర్ఎస్, దీంట్లో 6 అడుగుల బుల్లెట్ ఉన్నది, AK-47 ఉన్నది, 2 ఉన్నారు కాబట్టి ఇది ఇంతటితో ఆగుతున్నది. కానీ ఇక్కడ ఒకసారి మీరు అందరూ ఆలోచించండి, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి ఎవరైతే వలసవాదులుగా వెళ్ళిలో ఇక్కడ సంపాదించుకున్నారా, లేకపోతే ఇతరత్ర ఆ 10 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే వెళ్ళిలో వాళ్ళు తిరిగి మరొకసారి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సుకుమత వ్యక్తం చేసిళ్ళు. ఇక్కడ కేటీఆర్ లేకపోతే హరీష్ రావు లేకపోతే మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళొద్దు, రండి, బాంచన్, దండం పెడతకి ముచ్చట్లు లేవు.
వాళ్ళు వైర్రు, వాళ్ళు కండువ కప్పుకున్నారు, అడి వైర్రు, మళ్ళా నా తప్పైందన్నా నేను మీతోనే కలిసిమెలిసి ఉంటా అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యేలకు సరి అయిన గౌరవం ఇవ్వడం లేదనేది మరొక అంశం. ఇంకొకటి ఏంటంటే మరి నిజంగా రేవంత్ రెడ్డి తెలంగాణలో తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలన్నా, తన కుర్చీని నిలబెట్టుకోవాలనుకుంటున్నాడో అనుకుందాం. ఒకవేళ తనకు పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ జోలికి ఎందుకో పోతలేడు. బీజేపీ ఎమ్మెల్యేలను ఒక్కసారి రేవంత్ రెడ్డి హాయ్ హలో నమస్తే అని షేక్ హ్యాండ్ ఇచ్చి కండువా మార్చిన, ఇక్కడ కండువా వేస్తాడు ఆయన, మళ్ళీ కండువా తీసే అంతలా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పడిపోతుంది. మరి నిజంగానే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి గుంజుకున్న ఓకే, బీజేపీ నుండి ఎందుకు ధైర్యం చేస్తలేడు? బీజేపీ నుంచి ఎందుకు ధైర్యం చేయట్లేదు ఆయనే? బీజేపీ నుండి పూర్తి స్థాయిలో ధైర్యం చేయమని చెప్పండి. ఎందుకు చేయట్లే అంటే భారతీయ జనతా పార్టీని ముట్టుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది, అది ఆయనకు కూడా తెలుసు. ఇంకొకటి ఏంటంటే దీన్ని ముట్టుకోపోవడానికి ప్రధానంగా కూడా కారణాలు ఉన్నాయి. అక్కడున్న ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా ఉన్నది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబును నిన్న అసెంబ్లీలో రామ్మ చిలకమ్మ అంటూ ఏంది పగటి కళలుగా అంటున్నాడు. ఊకే చంద్రబాబు వల్లనే 24 గంటల కరెంట్ వచ్చిందంటే డైపర్ వేసుకునే పోరాడు కూడా వచ్చి ఏం మాట్లాడుతుండు ముఖ్యమంత్రి అనే కాడికి వచ్చింది. ఇక దీంతో ఇక్కడితోనే అయిపోయిందంటే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి పదే పదే దాన్ని గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మరి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను కనుక ముట్టుకుంటే ఒకరి మీద కండువా వేస్తే ఈయన ఉద్యోగం పోతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పదవి రేవంత్ రెడ్డికి పదవి గండం ఉంది, ఆల్రెడీ ఆ పదవి పోతుంది. ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళు వస్తా అన్నారా? ఎందుకు రానన్నారు? కేంద్రంలో అధికారంలో ఉన్నారు, కేంద్రంలో అధికారం ఉంటే తెలంగాణలో వాళ్ళకేం లాభం అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఒక ఎమ్మెల్యే పేరు చెప్ప 1వ నెంబర్, ఆయన 4వ నెంబర్, 5వ నెంబర్ అనుకుంటా. ఇక్కడ ఒకసారి మీరు చూడాలి మొత్తం పూర్తి స్థాయిలో కూడా చాలామంది కూడా వెళ్ళిన పరిస్థితి ఉన్నది కదా. ఒకసారి వీళ్ళందరూ కూడా ఎంత అంటే దీంట్లో ఇప్పుడు మీకు కనబడుతున్నారు ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా వెళ్ళిర్రు కదా. అంటే బీఆర్ఎస్ పార్టీని వెళ్ళిన తర్వాత ఈ ఎమ్మెల్యేకేమో తెలంగాణ పొద్దాక ఆయన ఆస్తుల మీద రకరకాలుగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. సరే ఇబ్బందులు పెడితే ఆయన వేయండు ఒక ఆయన. ఇక రెండో ఆయన ఏంది అంటే ఆయన ఎక్కడ అధికారం ఉంటే అక్కడనే ఉంటాడు. ఆయన అధికార దేవాలేంది, ఆయన అధికారం ఎక్కడైతే ప్రభుత్వం అధికారంలో లేదో క్షణం కూడా ఆలస్యం చేయడం వెళ్ళిపోతాడు. ఇక ఇంకొక ఆయన ఏం చేస్తాడంటే తన కమ్యూనిటీ ప్రాబల్యం కోసం నేను మాత్రమే ఉండాలి, నా కులంలో నేనే పెద్ద మనిషిని, ఇంకెవడు ఉండకూడదు, లేకపోతే పూర్తి స్థాయిలో ఎట్లా చేస్తాడంటే ఆయన షాపు కింద నీరు లెక్క మెల్లగా పోతాడు అన్నట్టు పారుకుంటా. ఆయన పరిస్థితి కూడా అధికారం లేకపోతే ఉండడు అన్నట్టు. ఇక ఇంకొకటి ఏంటంటే దోస్తు పిలిచిండు కదా అని ఇంకొక ఆయన పోయిండు. ఇక ఇంకొక ఆయన ఏంటంటే ఆయనకు పూర్తి స్థాయిలో ఆయన మీద అభండాలు ఉన్నాయి కాబట్టి ఆయన పోయిండు. ఇక ఇంకొక ఆయన ఏంటంటే బగ్గ తిన్నాక మదమెక్కుతుంది అంటారు చూడు, అది ఎక్కినాక ఇంకో ఆయన పోయిండు. ఇక ఇంకొక ఆయన ఏంటంటే ఉన్నదో లేదో బాంచని ఎవడు అధికారంలో ఉంటే వాని జోపుదామని ఇంకొక ఆయన పోయిండు. ఇక ఇంకొక ఆయన ఎందుకు పోయిండో తెలుసు కదా, కాళ్ళు మొక్కే బ్యాచ్ కాబట్టి అది పోయింది. ఇంకొక ఆయన ఎందుకు పోయిండు, చేతులు జోడించే బ్యాచ్ వీళ్ళు పోయిలు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అన్నారా తప్పైందన్నా ఎట్టి పరిస్థితుల్లో మేము మళ్ళీ బీఆర్ఎస్కే వస్తాం, మాకు వద్దు కాంగ్రెస్ పార్టీ వద్దు, మాకు ఈ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, బాయ్ 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 కాంగ్రెస్ అంటూ ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది, వీళ్ళు 10 మంది మాత్రమే అల్లగు వేయలు. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి 18 మందా ఎంతమంది వస్తారో ఇప్పుడు లిస్ట్ ప్రకారం వాళ్ళు చర్చలు జరుగుతారు. అంటే వాళ్ళు రావడానికి సిద్ధపడ్డారు, 18 మంది రావడానికి సిద్ధపడ్డారు. పోయింది ఎంతమంది? 10 మంది. ఇంక 8 మందిని జంటేసుకొని రావడానికి సిద్ధపడ్డారు. ఇంకా ప్లస్ ఉన్నది దీంట్లో వినాలి, ఒక మంత్రి కూడా ఉన్నాడు ఇక్కడ. మంత్రి కూడా చాలా ఉత్సాహంగా బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి. ఇంకో ప్లస్ ఏంటంటే ఇప్పుడు మొన్ననే కార్పొరేషన్ చైర్మన్గా పదవులు తీసుకున్నారు కదా, దాంట్లో వీళ్ళు ఒక 4 ఉన్నారు. అంటే అర్థం చేసుకోవాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 7 నెలల్లోనే ఆ పార్టీకి సంబంధించి మేము గేట్లు ఓపేసినాం, లొట్ట పీస్ ఓపెన్ చేసినాం, అందరు వస్తారు. ఇక అందరు వస్తారు, ప్రభుత్వం మాదే అని ఒకరు ఆవేశం స్టారు, ఒకరు ఏంది ఫోటో స్టారు, రకరకాలుగా. అసలు కాంగ్రెస్ పార్టీని చూస్తే నిజంగా సముద్రమే, అలా తిమింగలం ఉన్నది, స్వరచాపలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. నిజంగా కూడా వీళ్ళు మామూలు కాదండి బాబు. ఈ పార్టీకి సంబంధించి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇది ఇంద్రధనస్సు లాంటిది కాదు, ఇది ప్రజల రక్తాన్ని తాగే పార్టీ. నిజంగా చెప్తున్నా, ఇది వాస్తవం. మీరు అనుకుంటున్నారేమో వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి పంపించి వీళ్ళందరినీ
పూర్తి స్థాయిలో బ్లాక్మెయిల్ చేసి బీఆర్ఎస్ పార్టీలోకి గుంజుకున్నారా? బీఆర్ఎస్ పార్టీ నుండి గుంజుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా ఆ పార్టీలు ఉండలేని దండం పెడితే బాంచని అనుకుంటా కేసీఆర్ దగ్గర గురికెత్తాను. ఏదో పెద్ద మనిషిని అయితే కేసీఆర్ ఎప్పుడు కుడి భుజంగా ఎడం భుజంగా ఇద్దరు వ్యక్తులను పెట్టుకుంటే వాళ్ళు వేయలు కదా. వాళ్ళు ఇక వాళ్ళ బాధ వర్ణాతీతం. అటు బెడ్రూమ్లో ఏడవలేక, హాల్లో ఏడవలేక, కార్లో ఏడవలేక, బాత్రూంలో ఏడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక వాళ్ళ పరిస్థితి వర్ణాతీతం. ఎందుకైనా పోయి తీరా నాయన అలా ఇంత షేర్ ఉన్నది, ఇంత గౌరవం ఉన్నది, ఇలా కత్తి ఉన్న గౌరవం బాయే, ఇజ్జత్ బాయే, ఎందుకన్నా తిని అని ఆడ మరో రకంగా చర్చ జరుగుతుందట. నేనేం చెప్తున్నానంటే కాంగ్రెస్ ఒక పార్టీ గుర్తు మీద ఇంకొక భయం కూడా ఉంది. ఎవరైతే ఇక్కడ పార్టీ నుండి వెళ్ళిపోయిలో వాళ్ళకి అనార్హత వేటు పడే అవకాశాలున్నాయి, అక్కడ ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి, దానికి సంబంధించి లీగల్గా కూడా సమస్యలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ లీగల్ సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా మరొకసారి బీఆర్ఎస్ బాటని పట్టే అవకాశాలున్నాయి. గర్వాపస్ నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఉన్న సంఖ్య ఎక్కడ తప్పు పోలే. గతంలోనే అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి అంటే పోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకే 3 గంటల వ్యవధిలో 3000 ఫోన్లు పోయినాయి కేసీఆర్కు. కేసీఆర్ ఎంత గొప్పవాడంటే నిజంగా చెప్తా ఉన్నా, నేను ఆయనను ఇప్పటివరకు కలవలే, ఒక్కసారి ఇట్లా దగ్గర నుండి చూసిన తప్ప తెలంగాణ ఉద్యమంలో ఆయన 2014 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ కూడా కేసీఆర్ను నేను దగ్గరికి వెళ్ళి ఇట్లా చూసింది లేదు, మాట్లాడలేదు. ఆయన వ్యక్తిత్వం నాకు ఎక్కడ అర్థమైంది అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన చాలామంది 22 నుంచి 30 మంది దాకా అన్నా మేము మీ వెంటే ఉంటాం, నేను వస్తాను, నాతో పాటు మా వాళ్ళని తీసుకొస్తాం, మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే కేసీఆర్ ఒక గొప్ప మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ప్రజా తీర్పు ఇచ్చింది, దాన్ని మనం గౌరవించాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వాళ్ళు మన పరిపాలన అద్దనుకున్నారు. మనం చేసిన తప్పులా, మంచా, లేకపోతే అడ్డగోలు ప్రచారమా, బట్టగాల్సి మీదేయడమా, లేకపోతే ఉన్నాయి లేని హామీలు ఇవ్వడమా, బడ్జెట్కు సంబంధించి రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఇక్కడ అప్పులు ఎంత ఉన్నాయి, అంతా సరి అయిన అవగాహన లేకుండా పుండకూరు లెక్క 420 హామీలు ఇచ్చిలా ఏది ఇత్తేంది అధికారంలోకి ఎత్తిచ్చిలు, వాళ్ళ ప్రభుత్వాన్ని మనం ముట్టుకోవద్దు, వాళ్ళు చేసుకొని అని చెప్పిండు. సరే అని చెప్పి సపరేకున్నా. అంటే కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి ఎందుకు ఉద్యమ నేత, నేను కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును, ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఎందుకు ఇంత అద్భుతంగా చెప్తా ఉన్నా అంటే గొప్ప వ్యక్తులు వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి జయశంకర్ అయితే, రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఎట్లుండాలని అహర్నిశలు తన్లాడిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని బతిలాడీలు, బామాడీలు, దండం పెట్టిలు, ఓ రకరకాలుగా చేసిలు. కానీ ప్రజా తీర్పును గౌరవించిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది దాకా వాళ్ళు వెయ్యిలో ఎవరు మన మైపాల్ రెడ్డి కానీ, దానం నాగేందర్ కానీ, కడియం కానీ, తెల్ల వెంకట్రావు కానీ, అరకెపూడి కానీ, లేకపోతే పోచారం కానీ, యాదయ్య కానీ, సంజయ్ కానీ, ప్రకాష్ గౌడ్ కానీ, వీళ్ళందరూ కూడా పార్టీలోకి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ వస్తామంటూ బతిలాడుకునే పరిస్థితి. 7 నెలల వ్యవధిలోనే మేము మళ్ళీ మన పార్టీకే వస్తాం, కన్న తల్లి లాంటి పార్టీ నుంచి బయటికి రావడం మేము చేసిన తప్పు, ఆ పార్టీని విడిచి మేము వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి అంటూ వాళ్ళు అరిబాధపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి నేను ఎక్కడి పోను ఇళ్ళనే ఉంటా అని చెప్పిండు. ఇంకొకటి ఏంటంటే రకరకాలుగా కూడా దీంట్లో ఆ పార్టీకి సంబంధించిన ఎవరు మినిస్టర్ గారు ఏంది మంత్రిని ఒక ఎమ్మెల్యే కేటీఆర్ని కలిసినంత మాత్రాన ఆ పార్టీకి వెళ్తున్నారంటే పాత స్నేహం, ఉద్యమ స్నేహం. మొన్న మీరు ఏమన్నారు అంటే మీరు అందరికి కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఒక పుండకోరు ప్రచారం చేసింది. కేసీఆర్ను తెలంగాణ ప్రాంత బిడ్డల నుండి వేరు చేద్దామని చూసి బస్సు యాత్రలా తను వెళ్తా ఉంటే ఒక భాగోద్వేగకరమైన మొత్తం సన్నివేశాన్ని మనం చూస్తాం. బస్సు యాత్రలో పూర్తి స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా చిన్న పాప కూడా కేసీఆర్కి ఇట్లా పెడితే ఆ బస్సు యాత్రలో ఇట్లా షేక్ అండ్ ఇచ్చింది, ఇట్లా 2 చేతులు కలిపింది. కానీ చిన్నపిల్లలు కానీ మార్గ మధ్యలో అతను కేసీఆర్ ఆగి అక్కడ పూర్తి స్థాయిలో కూడా టీటీఫీ చేసిన పరిస్థితులు కానీ ప్రజలకు తనకున్న అనుబంధాన్ని వేరు చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ అది ప్రజలంతా తిప్పుకొట్టిల్లు. ఇప్పుడు అంత ప్రేమ ఎట్లుందో ఇక్కడ పార్టీలో జాయిన్ అయిన ఈ 10 మంది కూడా నేను మళ్ళీ కేసీఆర్ దగ్గరికే పోతా అని భాగోద్వేగానికి గురవుతున్నారట. వాళ్ళే చెప్పారు రేపు పొద్దుగాల లైవ్కి వాళ్ళు అత్తా అంటే నాకేం సమస్య లేదు, వాళ్ళు రమ్మంటే నేను చాలాసార్లు అడిగిన అసలు ఏం జరిగింది, ఎందుకు పోయిర్రు, ఏం కథ చెప్తా అని వాళ్ళని దాదాపు నేను బతిలాలి. నేను 6 ప్రశ్నలు అడుగుతా, మీరు ఎందుకు పోయిర్రో నాకు ఇంటర్వ్యూ అంటే కూడా ఇస్తలేరు. ఇప్పటికీ 30 సార్లు ఫోన్ చేయొచ్చు, నేను డైరెక్ట్గా కూడా కలిసి నేను ఓపెన్గా చెప్తున్నా. మనం అంతా దాచేది ఏముండదు, ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బాధపడుతున్నారు. అయితే వీళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు, ఇది 2024 7 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి భయంకరంగా అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రజలను పీడించారు. ఎట్లా అనేది కూడా వాళ్ళే చెప్పారు, నేనేమనలే.
ఎందుకు ఏందన్నా గర్వాపస్ కార్యక్రమం ఏంది? మళ్ళీ ఏమైంది? మీకేమన్నా దందాలో సెటిల్మెంట్లో భూతందాలో లేకపోతే ఏమన్నా ఇత్తా అన్నాడా? ఏం కథ? ఏమన్నా పైసలు ఆఫర్ చేసిరా? ఎందుకు వేరు? అంత ఆవేశంగా ఎందుకు వేరు? అంత ఆవేశం స్టార్ లెక్క ఎందుకు అయ్యారు? అసలు ఏం జరిగింది? ఏం జరుగుతున్నది? పరిపాలన విషయంలో మీరు ఎందుకు అంత తొందరపడుతున్నారు? మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సింది వెళ్ళి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీరు ఎందుకు ఇలాంటి పనులు చేసిర్రు అని నేను అడిగితే వాళ్ళు చెప్తున్న మాట చాలా ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు చెప్తున్నది చాలా డిఫరెంట్గా అనిపించింది. అరే ఏంది బై గిట్లా మాట్లాడుతున్నారు అని నేను అడిగితే ఏంది అంటే కేసీఆర్ మళ్ళీ రావాలన్నా వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు, పరిపాలన తెలుస్తలేదు, వాళ్ళను వ్యక్తిని గౌరవించే విధానం తెలుస్తలేదు, ఎవరికి ఎట్లా ఇయ్యాలో తెలుస్తలేదు. ఇదంతా ఆగమాగం ఉన్నాయి. నా తెలంగాణ ఆగమయ్యేటట్టున్నది. అది మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన అటు సింగరేణి కానీ ఇటు బిహెచ్ఎల్కి సంబంధించి కావచ్చు, అటు నల్లమల్ల అడవులు కావచ్చు, అటు ప్రాజెక్టుల విషయంలో కూడా మన సంపద అంతా దోచుకుపోయే ప్రమాదం జరుగుతున్నదన్న తెలంగాణకు ఆపద ఏర్పడుతున్నది. ఈ ఆపదను కాపాడాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంటేనే మంచిది. ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ను తొలగించడానికి, కేసీఆర్ని గద్దెదించడానికి నానా శక్తులు ప్రయత్నం చేసినాయి. కానీ అది వాళ్ళ కాలే. ఇప్పుడు కనుక మేము మా స్వప్రయోజనాల కోసమో లేకపోతే మా పేరు కోసమో అధికారంలో ఉంటామనే ఏదో వేరే ఆలోచనతో దురుద్దేశంతో కనుక మేము ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఇట్లనే కొనసాగితే నా తెలంగాణ నిజంగానే ఎడారైపోతుంది. మీరు చూసిళ్ళు మొన్నటి వరకు వానలు పడ్డాయన్న కాళ్ళ కింద నీళ్లు గోదావరి ఒకరోజు 10 లక్షల క్యూసెక్ల నీరు పోతా ఉన్నది. నిన్నటికి ఈ రోజుకి కూడా 2 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతున్నది. పైనున్న గోదావరి ఏమైనా ఎండిపోతున్నది. కనీసం అక్కడ నీళ్లు కూడా పోతలేరు. ఎత్తిపోయడానికి వీళ్ళకి ఏం కర్మ వచ్చింది? రైతులకు మళ్ళా తాగునీరు సమస్యలు వస్తాయి కదా, ఏంది బాధ అంటూ ఎమ్మెల్యేలు కన్నీళ్లు పెట్టుకున్నారండి. బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిన ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అరే ఏందన్నా నీకేమైంది అని నేనన్నా. అటు కృష్ణా జలాల వాటాలు కావచ్చు, ఇటు పూర్తి స్థాయిలో తెలంగాణ ఆంధ్రాకు సంబంధించిన ఆస్తుల వ్యవహారం కావచ్చు, అటు నల్లమల్ల అడవిలకు సంబంధించి ఇదివరకే గతంలో దానికి సంబంధించి ఖనిజ సంపద కావచ్చు, ఇతరత్ర ఎరువుల కోసం రకరకాల వాళ్ళు చేసిన ప్రయత్నం లేదు. మరొక మణిపూర్ని చేసే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. మళ్ళా అలాంటి వ్యూహంతోనే వచ్చింది. నేను మీకు నిజంగా చెప్తున్నా, ఇది దైవ సాక్షిగా వాళ్ళని ప్రమాణం చేయమనండి కాంగ్రెస్ పార్టీ. సింగరేణి, బిహెచ్ఈఎల్, నల్లమల్ల అడవి ఫారెస్ట్కు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో ఈ తెలంగాణలో ఉన్నది మొత్తం కేంద్రానికి అప్పచెప్పడానికి సిద్ధపడ్డా లేదా, లేకపోతే ఆదాని చేతిలో పెట్టడానికి సిద్ధపడ్డా లేదా అనేది ఒకసారి మీరే అడగండి. నేను చెప్తున్నా కదా, ఇప్పటికే విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించి విద్యుత్ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆదాని చేతిలో పెట్టడానికి సిద్ధపడ్డారు. రేపు భవిష్యత్తులో రైతులకు సంబంధించి మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా భయంకరమైన పరిస్థితి వస్తుంది. నాకు ఈ కాంగ్రెస్ వద్దు, నేను నా బీఆర్ఎస్కే పోతా. కేసీఆర్ మంచే చేసిండు, నా దగ్గరికి నేను సాక్ష్యం చెప్తా, ఎక్కడికి వచ్చాయనే చెప్తా అన్నాడు. సరే వైఆర్టీవీకి రా శబ్దు అని నేను అన్నా. వస్తా అన్న, ఒక వారం టైం అన్నాడు. అంటే ఒక ఎమ్మెల్యే అంత బాధపడ్డాడు అంటే లోపల ఇంకేం జరుగుతున్నది, ఒక భయం వేస్తున్నది. నిజంగా కూడా ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేకు సంబంధించి, అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిపోయింది. ఆ ఎమ్మెల్యే ఆయన పడ్డ బాధను చూస్తూ ఉంటే భయం వేసింది. అరే గింతగానం గిట్లా చేస్తే నా తెలంగాణ పరిస్థితి ఏంది అని అడిగితే, అన్న వీళ్ళందరూ వస్తారన్నా, మనం ఏంది అంటే కేసీఆర్ అనే వ్యక్తి కరెక్టే చేసిండు, అడ్డకోరుగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు జరిగారు, నానా రకాలుగా యాగి చేసిళ్ళు. సరే ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు పెట్టుబడి సాయం కావాలంటే ఇన్ టైంలో పైసలు పడ్డాయి, తర్వాత వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి. దాంతో పాటుగా ఇంకొక మాట అన్నా, ఏమన్నా అనుకో, నేతన్నలకు చీరలకు బతుకమ్మ చీరల పేరుతోని వాళ్ళకు పని అప్పచెప్పిండా లేడా? హైదరాబాద్ పరుగులు పెట్టిందన్న కంపెనీలతోని. ఈరోజు శాంతి భద్రతల విషయంలో కానీ అన్ని విషయాలలో మీరు ఒక్కసారి చూడు అని అన్నాడు. వాస్తవమే ఆయన చెప్పింది. ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు కదా. నీతి, నిజాయితీ, నిబద్ధతతో ఒక ధర్మబద్ధంగా ఒక రాముడి లెక్క పరిపాలన చేసిన కేసీఆర్ కావాలా, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అడవిపాలు అంగడిపాలు చేసే రేవంత్ రెడ్డి కావాలా అని నేను అడిగితే నువ్వేమన్నా అనుకో, నాకు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఉద్యమం అయితే కేసీఆర్ కావాలని ఆయన చెప్పాను. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా ఉంటే ఒకసారి ఆలోచించండి. వీళ్ళందరూ పార్టీ వదిలేసి పోవచ్చన్నా, పార్టీ వదిలేసి పోవచ్చు. ఇవాళ అధికారం మా చేతిలో ఉన్నది, మేము ఏం చేసినా నడుస్తుంది, చట్టాలు వచ్చినాయి, వీళ్ళ మీద కేసులు పెడదాం, అరెస్టులు చేపిద్దాం, 100 రోజులు జైల్లో వేపిద్దామని నానా రకాల యాగి చేస్తున్నారు కావచ్చు. కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నేను చెప్తున్నా కదా, ఇక్కడ సృష్టే సమాధానం చెప్తుంది. ఎవ్వరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సృష్టే ఖచ్చితంగా కూడా సమాధానం చెప్తుంది. ఎవరికి సమాధానం చెప్తుందో తెలుసా? రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా సమాధానం. వీళ్ళ 10 మందే కాదు, నేను చెప్తున్నా కదా, +22 వేసుకోండి.
బీఆర్ఎస్ భవిష్యత్తులో జరగబోయే ఫిగర్ ఇది. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా 64 మంది దీంట్లోకి వస్తారు. మొత్తం 64 సంఖ్య అవుతుంది. నేను నిజంగా చెప్తున్నా, వాళ్ళు చాలా రెడీగా ఉన్నారు. కానీ కేసీఆర్ ఒకటే మాట ఆ పెద్ద మనిషి నిజంగా ఒప్పుకోవచ్చు భయ్, రియల్ హీరోయిన్, రియల్ హీరో కాదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు రియల్లీ నేను చెప్తున్నా, వైఆర్టీవీ తరఫున నా తరఫున నేను ఘోరంగా అప్రిషియేట్ చేస్తాం మేము. తెలంగాణ బాపు అని ఏ సందర్భంలో నేను చెప్పినా కూడా నిజంగా కూడా మీరు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిందే. ఈరోజు నా నల్లమల్ల అడవులను ఆగమైపోతున్నా, ప్రాజెక్టులు ఘోరమైపోతున్నా, విభజన చట్టంలోని హామీలు అమలు కాకుండా, కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రకు అన్యాయం జరిగినా, పార్లమెంట్లో తెలంగాణ పదం ఏంది పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఎక్కడ పదకుండా నిషేధించినట్టుగా కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే కేసీఆర్ మళ్ళీ రావాలి. ఎందుకంటే ఇది నా ఒక్కడి లోపల పుట్టిన ఆలోచన కాదు, యావత్తు తెలంగాణ సమాజం కూడా కోరుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించాలి. ఈరోజు ఇక్కడ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు లేకపోతే వీళ్ళందరూ కూడా వస్తాం, మేము ఖచ్చితంగా కూడా వస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ లాంటి వ్యక్తి ఉన్నంత కాలం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం కాదు. ఒకవేళ కేసీఆర్ లాంటి వ్యక్తి గనక లేకపోతే తెలంగాణనైతే ఆగమైపోయే పరిస్థితులు ఏర్పడతాయి. రేపు ఇంకొక విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు మళ్ళీ గర్వాపస్ వచ్చే ప్రయత్నం కానీ లేకపోతే పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళందరూ ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరుగు ప్రయాణం అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీలో వాళ్ళు నిజంగా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావును రకరకాలుగా కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనబడుతున్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా చేయాలనో అట్లా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మన నినాదం ఒకటే, ప్రజల పక్షం. ఈ రాష్ట్రానికి ఏదన్నా జరిగితే మాత్రం ఖచ్చితంగా మనం పోరాటం చేస్తాం. ఎప్పటికైనా పోరాట పటిమ ఉన్నది కేవలం వైఆర్టీవీ మాత్రమే. ఒక్కొక్కడు తమ స్వార్థాల కోసం మాత్రమే చూసుకుంటారు. నాకు అలాంటి అవసరం లేదు. నా తెలంగాణ రాష్ట్రాన్ని నేను కాపాడుకోవాలి. నా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోతున్న నా తెలంగాణను రక్షించుకోవాలి.